ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, ఈ 2025 డిసెంబర్ గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిడిక్షన్ ఇవ్వబోతున్నాము. ఈ నెల ఎలా ఉందంటే సూర్య భగవానుడు 9వ స్థానంలో, కుజుడు 7వ స్థానంలో, బుధుడు 9వ స్థానంలో, గురు రాశి అధిపతిగాను, శుక్రుడు 11వ స్థానంలోను, శని 12వ స్థానంలోను, రాహువు 11వ స్థానంలోను, కేతు 7వ స్థానంలోను ఉన్నారు. ఈ నెల ఫస్ట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. సహోద్యోగుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది, కొత్త అవకాశాలు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. మంత్ ఎండ్లో ప్రత్యేక శుభ ఫలితాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా మీనరాశి వారికి ఏళ్ళనాటి శని గట్టిగా నడుస్తుంది. నాలుక పైన వచ్చి శని భగవానుడు కూర్చున్నాడు, కానీ గురు భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి చాలా మేలు జరుగుతుందని చెప్పచ్చు. బిజినెస్లో మంచి లాభాలు ఉంటుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నారు. కొత్త కస్టమర్స్ పెరుగుతారు, ఫ్యామిలీ బిజినెస్ కూడా సపోర్ట్ పెరుగుతుంది. ఆన్లైన్ బిజినెస్, ఫుడ్, మెడికల్ సర్వీస్ రంగంలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. మంత్ ఎండ్ ఎక్సలెంట్గా ఉంటుంది చెప్పచ్చు ఈ నెలంతా కూడాను. ఇంకా పార్ట్నర్షిప్లో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశం ఉన్న వ్యాపారస్తులు చూసుకోండి. డిసిషన్లో కన్ఫ్యూషన్ వద్దు, లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే సేవింగ్స్లో, ఫ్యామిలీ ఇన్కంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక లాభాలు, బకాయి ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా లాభం ఉంది. ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నసరీ ఖర్చులు కూడా బాగున్నాయి. వెహికల్, హౌస్ రిపేర్స్ ఇలాంటివి కూడా కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్కి తీసుకుంటే ఇప్పుడిప్పుడే మీకు పెరుగుతుంది, ఆశాజనకంగా ఉంటుంది. నిదానంగా చూడండి, ల్యాండ్ డీలింగ్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రెంట్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు బాగా ఉంటుంది. పేపర్ వర్క్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి 4 సారి చదివి సంతకం పెట్టి చేసుకోండి. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి కస్టమర్స్ బాగా పెరుగుతారండి, మంచి ఆదాయం ఉంటుంది, సోషల్ రెప్యుటేషన్ పెరుగుతుంది. మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అన్ని రకాల ఆదాయం పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, విదేశ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి ఫారిన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. కొంచెం మొబైల్ యూసేజ్ తగ్గించండి, అప్పుడే కొంచెం మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి స్టడీ వీసా అప్రూవల్ అవుతుంది. ట్రావెల్లో ప్రణాళిక కుదురుతుంది. మీ యొక్క మిత్రుల ద్వారా కూడా మీకు విదేశాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రయాణం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ప్రేమికుల మధ్య, చాలా జాగ్రత్తగా ఉండండి. అట్రాక్షన్, బాండేజ్ అనేది పెరుగుతుంది ఒకరి మీద ఒకట. ఇంకా దాంపతుల మధ్య, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూర్చొని మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చిన్న తగవలు ఉన్నా కూడా దాన్ని కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. పిల్లల యొక్క, మీ యొక్క సంతానం యొక్క చదువు పట్ల మంచి అవకాశాలు, లేదా మీ యొక్క సంతానాలకి వివాహ ఏర్పాట్లు అవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తుంటారు. ఇంకా ఆరోగ్యానికి వస్తే నిద్రలేమితనం ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, లెగ్ సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, ఎందుకంటే బీపీ కూడా ఫ్లక్చుయేషన్గా కనబడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కార్డియా రిలేటెడ్ కూడా ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. ఒక శస్త్రచికిత్స అయితే కనబడుతుంది, జాగ్రత్త. ఈ నెల మీకు మిశ్రమమైనటువంటి లాభ నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి మీ లక్కీ నంబర్ 9 అని కూడా చెప్పచ్చు. శనివారం నువ్వుల నూనె మీ ఇష్టదైవానికి, మీ వయసు ఎంత ఉందో అన్ని వెలిగించండి. గోధుమలు దానం ఇవ్వండి, లేదా గోధుమ పిండి దానం ఇవ్వండి. అమ్మవారిని ప్రార్థన చేయండి, పసుపు పూలతో అర్చన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవం, ఇష్టదైవంలో వెలిగించండి. చంద్రాష్టమంలో వచ్చేటప్పటికి 14/12/2025 9:41 రాత్రి నుండి 17/12/2025 10:26 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క 2.5 రోజులు మాట్లాడేటప్పుడు, ఇతరులతో సంతకం పెట్టేటప్పుడు, ప్రయాణంలో జాగ్రత్త. ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయండి, ఆ నవగ్రహాలకి ఆరాధన చేయండి. మీ ఇష్టదైవానికి
దీపం వెలిగించి ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 108 సార్లు డైలీ ప్రార్థన చేయండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9007077149కి వాట్సప్ చేయండి. ఆ నెంబర్ని ఇక్కడ మేము డిస్ప్లేలో కూడా పెడుతున్నాము. కాల్ చేయకండి. విజయోస్తు. ఇంకను ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో నిర్మించాం. జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి. ఈ 60 రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో. తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరి. జ్యోతిషాస్త్రరీత్యా 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు డిసెంబర్ 25 ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు 6వ స్థానంలో, కుజుడు 4వ స్థానంలో, గురుడు 11వ స్థానంలో, బుధుడు 6వ స్థానంలో, శుక్రుడు 5వ స్థానంలో, శని 9వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో, చంద్రుడు జన్మాల్లోనూ కూర్చున్నారన్నమాట. ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహస్థితులు బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోడు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది. ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ పెరుగుతారు. చిన్న బిజినెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది. సర్వీస్ రంగంలో అత్యంత మంచి నెల అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా విదేశాలకి వెళ్ళాలి, చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు. మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు. తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అన్నమాట. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి. లవర్స్కి ఒక మంచి సమయం అని చెప్పచ్చు. మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి. మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి. కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం స్మాల్ ఈగోస్, క్లాషెస్ అంతా ఉంటుంది కదా, తొలగించండి. అన్నెసరీ ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా. ఇంకా దాంపత్య సుఖంలో, దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్యం మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. పిల్లల యొక్క విషయంలో కానీ, మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు. మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర కానీ దానికని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొదట 10 రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది. ఏ విధమైనటువంటి లోటు ఉండదు. సంతానం కోసం ప్రయత్నిస్తే ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, స్టామినా బాగా పెరుగుతుంది. ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏవి లేవు. కొంచెం మంట లాంటిది, చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది. వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవుతుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్లో, దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి. ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ నెలని కూడా చెప్పచ్చు. పరిహారాలు అంటే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమః అని 108 సార్లు ప్రతి బుధవారం చేయండి. పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనివారాల్లో మీ ఇష్టదైవం, మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా చంద్రాష్టమం అనే వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల 22/12/2025
10:07 ఉదయం నుండి 24/12/2025 7:46 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో మాట పట్టింపు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, అపాయింట్మెంట్స్, గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి 9000777149కి. మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. విజయోస్తు.